బాపట్ల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 21,20,000 రూపాయల విలువ చేసే 37 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వెదిళ్లపల్లి, చీరాల, అద్దంకిలోని బైక్లను దొంగలు చోరీ చేశారు. చోరీలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసులు తెలిపారు. వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు, లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారం వ్యవధిలో 60 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక 37 బైక్లను స్వాధీనం చేసుకున్న సీసీఎస్ పోలీసులు బాపట్ల సీఏని ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలు పడుతున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వీరి ముగ్గురు నుంచి సుమారు 21 లక్షల రూపాయల విలువైనటువంటి 37 టూ వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళలో శ్యామ్ శివరావు అని చెప్పేసి ఇతను గుంటూరు మండలం కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి నేరస్తుడు. ఇతని మీద గతంలో కూడా టూ వీలర్ దొంగతనం ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ చరిత్ర ఉంది ఇతనికి. ఇతనితో పాటు దాసరి గోపిరాజు, దాసరి దుర్గారావు అని వీరు ఈ బుర్లవారిపాలెం గ్రామం, పేరాల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు నుంచి కూడా 37 టూ వీలర్స్, అందులో 30 టూ వీలర్ థెఫ్ట్స్ గుంటూరు జిల్లాలో జరిగాయి. 5 టూ వీలర్ థెఫ్ట్స్ బాపట్ల జిల్లాలో జరిగాయి. 1 ఒంగోలు, మరొకటి కృష్ణా జిల్లాలో వీళ్ళు ఈ టూ వీలర్స్ని దొంగలించడం జరిగింది. సుమారు 21.20 lakhs విలువైనటువంటి ఈ బైక్స్ని ఈ ముగ్గురు దొంగల నుంచి రికవరీ చేసి వీరిని అరెస్ట్ చేసి